ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే, మన పెరట్లో అరటి చెట్లు ఉంటాయి కదండి. మన అరటి చెట్లకి కాసే పువ్వుతో నేను ఈరోజు ఎండిరొయ్యలు వేసి కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూద్దరికండి. అరటి పువ్వులు నేను అన్నీ శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకుని సాల్ట్ పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇది సాల్ట్ అండి, మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. ఇది ఆనియన్స్ చిల్లీ అండి, ఇది గరం మసాలా, ఇది కారం, ఎల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించుకుని 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా ఎండ్రాయిలు ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఫ్రై అయ్యాక ఈ పక్కకు తీసుకుందామండి. తర్వాత ఆనియన్స్ చిల్లీ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుని ఇవి కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసేసుకుని ఈ మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇది కొద్దిసేపు అరటి పువ్వుతోటి చాలా రకాలుగా అన్ని రకాలుగానే చేసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, దాన్ని బజ్జీల కింద వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. కానీ వెరైటీగా ఇది కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా మగ్గింది కదండి, ఈ మగ్గిన దాంట్లో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉంటుంది కదా, కారం చూసుకుని వేసుకోండి. వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. ఇది ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి. అందులో కొద్దిగా మనం ఎక్కువ కూడా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుందాం. గరం మసాలా ఎక్కువ వేసుకున్న స్మెల్ అది బాగోదు. కొద్దిగా అయిపోయిందండి. నేను చేసే వంటకాలన్నీ కూడా చిటికలో అవి చేస్తున్నాను నేను. మీరు చిటికలో చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇది చిటికలో అయిపోద్ది అనమాట. అయిపోయిందండి. నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. నేను ఇది చిటికలో చేసేసుకున్నాను. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. బాగుందండి, చాలా బాగుంది. కాదండి, ఇది కొంచెం సాల్ట్ ఒకటి తక్కువైందండి. అన్నీ బాగున్నాయి కానీ సాల్ట్ తక్కువైంది అనమాట. టమాటా కూడా వేసుకోవచ్చు అండి. నాకు టమాటా ఈరోజు అవైలబుల్గా లేదు, దాని గురించి నేను మీకు చెప్పలేకపోయాను. మీరు టమాటా కూడా దీనికి యాడ్ చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఈజీగా అయిపోయిందే, మన పెరట్లో దొరికే వస్తువు కూడా. మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి అన్నీ ఏం లేదండి. మన పెరట్లో దొరికే వస్తువుతో మీకు చూపించాను ఈ రెసిపీని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా వండుకోండి. టమాటా మాత్రం కూడా యాడ్ చేసుకోండి. బాయ్.